వైసీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం వైభవంగా జరిగింది. 16వ ఆవిర్భావ దినోత్సవంగా దీన్ని జరుపుకోవడం అనేది చూసాం. అయితే ఈ 16 ఏళ్ల పాటు చేసిన ప్రయత్నం ఒకటైతే భవిష్యత్తులో పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, అలాగే యువతని ఆకట్టుకోవడంలో కానీ, పార్టీని పటిష్టం చేయడంలో కానీ పార్టీ ఎలా అడుగులు వేయబోతుంది అనేసి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు దాకంటే 16 ఏళ్ల పాటు ఒక పుష్కరం పాటు పార్టీ నడవడం అనేది జరిగింది. ఇప్పుడు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ఇప్పటి వరకు అంతా ప్రజలు చూశారు. రేపు భవిష్యత్తులో ఎలా చూడబోతున్నారు, ఎలా చూడాలనుకుంటున్నారు? తప్పకుండా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే సుమారుగా 16 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం ఇంతకాలం ఒక ప్రాంతీయ పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అందులో ఒక 10 సంవత్సరాలకు పైగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ రోజుటి కూడా జనం వారి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, రాజశేఖర రెడ్డి గారిని కానీ, అదేవిధంగా ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్సీపీని కానీ పెట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ. ఈ నమ్మకం, నిజాయితీ ఈరోజు ఈ పార్టీని స్థాయిలోకి తీసుకొచ్చింది. తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఈరోజు ఒక చీకటి పరిపాలన చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా చెప్పిన అబద్ధాలని చెప్పకుండా ఈరోజు మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకు మంచి జరుగుతుందన్న ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అవకాశం ఇవ్వాలా, వారి ద్వారా ప్రజలకు మంచి జరిగేలాగా ప్రయత్నించాలని. దాంతోపాటుగా మహిళలు, యువత, రైతులు, ఈ ముగ్గురు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా, విద్యార్థులు, ఈ నలుగురు గురించి ఆయన ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. యువతకు సంబంధించి ఆయన ఎంకరేజ్ కూడా చేస్తారు. ఎందుకంటే యువతలో నాయకత్వ లక్షణాలు ఉండే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయగలిగినప్పుడు వారిలో ఒక కమిట్మెంట్, ఒక తపన ఉంటుంది. 10 మందికి మంచి చేయాలన్న ఉంటుందన్న ఆలోచనతో ఆయన ఆ యువజన విభాగంను కానీ, విద్యార్థి విభాగం కానీ, మహిళా విభాగంను కానీ, అదేవిధంగా ప్రధానంగా రైతు విభాగం, వీటన్నిటినీ కూడా ఆయన చక్కగా 4 కాళ్ళలాగా వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. అందరికీ కూడా ఒక మంచి అవకాశాలు, ఈ సమాజానికి మంచి జరిగే అవకాశం కూడా భవిష్యత్తులో ఉంటుందని తెలియజేస్తారు. అలాగే గత ఎన్నికల్లో జరిగినటువంటి పరాజయాల నుంచి ఏదన్నా కొత్తగా నేర్చుకొని భవిష్యత్తులోకి అడుగు అయిపోతున్నారా? ఎక్కడ ఏమీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పొరపాటు ఎక్కడ కూడా ఏ ప్రజలు కూడా ఎవరు కూడా చెప్పేటువంటి అవకాశం కూడా ఉండదు. కేవలం వారు చెప్పినటువంటి అబద్ధాలు, మోసాలకి మోసపోవడం, అదేవిధంగా ఈవీఎంలో జరిగినటువంటి పొరపాట్ల వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. కానీ ఆయన చేసినటువంటి ప్రతిభ ఏం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తక్కువేం కాదు. అయితే అయినప్పటికీ కూడా గత 5 సంవత్సరాల పరిపాలనలో ఇంకా మెరుగ్గా ఉండడానికి కొన్ని ఆయన సంస్కరణలు తీసుకురావడం కూడా జరుగుతుంది. పాదయాత్ర ముందే ఆయన అవన్నీ కూడా చెప్పడం కూడా జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు, భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఆయన తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నాయబ్తో కోనార్క, N3 నెల్లూరు. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, మాగుంట లేఅవుట్, నెల్లూర్, సిఎంఆర్ సెంటర్, నెల్లూర్ మరియు ట్రంక్ రోడ్, నెల్లూర్. Hi Nellore, please subscribe to N3 TV.